స్తుతి స్తోత్రమైన మహాపరిశుద్ధుడైన యేసయ్యా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అయా నిన్న నేను ఏకరీతిగా ఉంటున్నామా నీకు వందనములు స్తోత్రములనైనా. అయా ఆశ్చర్యకార్యములు జరిగిస్తున్న దేవానికి స్తోత్రములు ప్రభా. అద్భుత కార్యములు జరిగిస్తున్న దేవానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. అయ్యా మా మధ్య ఉంటున్న దేవానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. అయ్యా అవును ప్రభా, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నిన్ను స్థుతిస్తున్నాను ప్రభా. అయ్యా అవునైనా తండ్రి ప్రభా, మీ అన్నగారుడైన తండ్రి ప్రభా వాక్యం చెప్తున్నారైనా తండ్రి ప్రభా, అన్న నోటిని ప్రభా నీవే పూరగా వాడుకోమని ప్రార్థించుకుంటున్నాం నాయన తండ్రి. ఆత్మను నడిపింపు దయచేయమని ప్రార్థించుకుంటున్నాం నాయన తండ్రి. అయ్యా అవును ప్రభా, వాక్యం చెప్తున్నారైనా తండ్రి ప్రభా వినిగల చెవిలో మాకు దయచేయమని ప్రార్థించుకుంటున్నాం నాయన తండ్రి. అయ్యా అవును ప్రభా, ఆ నిద్రమత్తు నుంచి తండ్రి ప్రభా ఏదైతే తండ్రి ప్రభా పని చేస్తూ ఉంటున్నాం నాయన తండ్రి, ఆ నిద్రమత్తులను ప్రభా యేసు నామంలో బంధిస్తున్నాం నాయన తండ్రి. యేసయ్యానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి ప్రభా. వాక్యం చెప్తున్నా తండ్రి ప్రభా మేమైనా తండ్రి శ్రద్ధగా వినిన తండ్రి ప్రభా ఆ వాక్యాన్ని ప్రభా మేమైనా తండ్రి మరొకసారి నేను తండ్రి నెమరు వేసుకునే దానికి సహాయము జరిగించమని ప్రార్థించుకుంటున్నాం నాయన తండ్రి. వాక్యమునైనా తండ్రి ప్రభా మా హృదయం అనే పలక మీద మేము రాసుకునేనా తండ్రి ప్రభా నీ వాక్యాన్ని అనుదినం మేము చదువుకునే దానికి సహాయం జరిగించమని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. మరొకసారి నీవి జ్ఞాపకం చేసుకోమని తండ్రి. అన్నగారి నోటిని బూరగా వాడుకోమని ప్రార్థించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చిస్తూ అతి త్వరలో రానైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరిని దీవించును గాక. దేవుడు మనందరిని దీవించును గాక. దేవుడు మనందరిని దీవించును గాక. హల్లెలూయా హల్లెలూయా. దీవించబడాలని లేదా ఏదో చిన్నగా హల్లెలూయా. మనం అందరం కూడా దీవెనకరంగా ఉండాలి ఈ లోకంలో. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరొక విశ్రాంతి దినము, మరొక శ్రేష్టకరమైనటువంటి ఆదివార దినంలోకి దేవుడు మనల్ని కూడా నడిపించిన రీతిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్పినంత వరకు నేను హల్లెలూయా చెప్తానే ఉంటాను. హల్లెలూయా హల్లెలూయా. నాకు తెలుసు మీరందరూ కూడా 12 భోజనం చేసి రాలేదు అనేసి, ఎందుకంటే మనం చాలా ఫాస్ట్ గా వచ్చేసినాం ఇక్కడికి. మన ప్రార్థన కోటిక స్టార్ట్ అయ్యేది 7:30కే కనుక మనం ఎవరో కూడా తినేసి వచ్చి ఉందాం. పనికి వెళ్ళిన తర్వాత తినేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. అయితే దేవుడి మహాకృపను బట్టి వారి ఇరువురు కావచ్చు, నేను కావచ్చు, మధ్యాహ్నం 1:30-2 వరకు కూడా ఉపవాసంలోనే ఉంటాం. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకోకుండా. అపోస్తుడైనటువంటి పౌలు రాసినటువంటి తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ముందుగా దేవునికి వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వాక్యంలోకి వెళ్ళిపోదాం. వాక్యం తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతారంట విశ్వాస భ్రష్టులైపోతారంట. చూడండి, అది 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి రాయున్నది. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే 4వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి
భ్రష్టులు అవుతున్నటువంటి వారు ఉన్నారు. అయితే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి అన్నటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. యేసుక్రీస్తు అప్పుడు తిరిగినటువంటి శిష్యునికి అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చేస్తా ఉన్నాడు అంటే పత్రిక రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. మన భాషలో చెప్పాలి అంటే ఉత్తరాలు రాస్తా ఉంటారు. హల్లెలూయా. ఈనాడు మనం చూసినట్లయితే కలిసి ఏం చేస్తారు, అబ్బాయిలకు లవ్ లెటర్లు రాయడము, అబ్బాయిలు అమ్మాయిలకు లవ్ లెటర్లు రాయడము. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి పేపర్లను చాలా మంది మిగిలిస్తా ఉన్నారు. లవ్ లెటర్లు రాయడం లే, ఫోన్ నెంబర్లలో మెసేజ్ల ద్వారా ఏమైపోతా ఉన్నాయి, అన్ని జరిగిపోతా ఉన్నాయి. అయితే ఇక్కడ ఆ దినములలో ఇలా మనకి ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడాలు అవి ఇవి లేవు కనుక ఏం చేసేటువంటి వారు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు గురించి మీకు అందరికీ కూడా తెలుసు. పౌలు ఏం చేసేటువంటి వాడు అంటే అనేక మంది క్రైస్తవ బిడ్డలని, హల్లెలూయా, ఇలా మందిరంలో మనం కూర్చొని ఉన్నాము అంటే ఆ దినాల్లో కూర్చున్నప్పుడు ఏం చేసేటువంటి వాడు అంటే పౌలు అనేక మంది చంపేటువంటి వాడు. హల్లెలూయా. గర్భిణీ స్త్రీలు బయటకు వచ్చేసి దేవుడిని ఆరాధిస్తా ఉంటే ఆ గర్భాలను చీల్చి దాంట్లో ఉన్నటువంటి పిండాన్ని తీసి గోడలకు కొట్టేసి చంపేటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు. హల్లెలూయా. మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తన ప్రాణధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుతూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. హల్లెలూయా. ఇక్కడ సెలవిస్తున్నటువంటి సౌలుగా ఉన్నటువంటి పౌలు ఎలాగైతే ఉన్నాడో ఇక్కడ సౌలు అన్నటువంటి వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు, అనేక మంది క్రీస్తుని నమ్మినటువంటి వారిని, పురుషులని స్త్రీలని హింసించేటువంటి వ్యక్తి. ఏం చేసేటువంటి వ్యక్తి? హింసించేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి గురించి మనం 21వ అధ్యాయం 13వ వచనం చూసుకున్నట్లయితే చూడండి, ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడు అంటే అలా చంపేటువంటి వ్యక్తి, ఎలాగంటే అలా మనుషులని కొట్టేటువంటి వ్యక్తి, ఎలాగంటే అలాగా దారుణంగా చేస్తున్నటువంటి వ్యక్తి జీవితాన్ని దేవుడు మాట్లాడినటువంటి తర్వాత ఆ పట్టణంలో దేవుడు దర్శించినటువంటి వెంటనే ఆ వ్యక్తి చూడండి ఎలాగైపోతా ఉన్నాడు. చూడండి, చదవండి. పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేసేదేలా, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నా అని చెప్పాను. హల్లెలూయా. మనం చూసినట్లయితే పౌలు ఎలాంటి వాడంట? ఎలాంటి వాడు? ఫస్ట్ అనేక మంది క్రైస్తవులను చంపేటువంటి వ్యక్తి, మారు మనసు లేనటువంటి వ్యక్తి, పాప క్షమాపణ లేనటువంటి వ్యక్తి, ప్రార్థన చేస్తా ఉన్నారు అంటే ఆ వ్యక్తుల్ని అసహించుకునేటువంటి వ్యక్తి, దూషించినటువంటి వ్యక్తి దేవుని చేతిలో పడడం అతి భయంకరం అనేసి నేను చెప్తా ఉంటా. హల్లెలూయా. ఇది అతి భయంకరం. సౌలు జీవితంలో కళ్ళు మూయబడ్డాయి. ఇప్పుడు దేవునికి వ్యతిరేకి అయి తిరుగుతా ఉన్నప్పుడు, ఈరోజు లోకంలో నీవు కూడా దేవుని బట్టి విర్రవీగుతా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నట్లయితే గన దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు సౌలుకి కళ్ళు మాత్రమే మూయబడ్డాయి. ఈరోజు దేవుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఆనాడు కళ్ళు మూసేసి దేవుడు సౌలుని పౌలుగా మార్చుకున్నప్పుడు
ఆ లేఖనం చదవబడుతున్నప్పుడు 21వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడుతా ఉన్నది, యేసు క్రీస్తు ప్రభుల వారి కోసం ఏం చేస్తాడంట, చావడానికైనా నేను సిద్ధమే. హల్లెలూయా. చూడండి, నాకు ఆ వర్డ్ చదివినప్పుడు, అపోస్తుల కార్యం చదువుతా ఉన్నప్పుడు ఎంత మంచిగా అనిపించింది అంటే అంత మంచిగా అనిపించింది. ఇప్పుడు దేవుడు అనుకుంటే ఎలాంటి వ్యక్తులైనా కానీ మార్చగలుగుతాడు. హల్లెలూయా. అలా హత్య చేసేటువంటి వ్యక్తిని ఎలా మార్చినాడు, చనిపోవడం కొరకు కూడా సిద్ధపరిచినాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా అనుకుంటా ఉంటాం, మన పాత జీవితాన్ని చూసినప్పుడు కానీ, మన రోత జీవితాన్ని చూసినప్పుడు కానీ, నన్ను ఆ దేవుడు ఎంతగా ప్రేమించింది, హల్లెలూయా, నన్ను ఆ దేవుడు ఇంతగా ఆదరించింది. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు మాటలు సెలవిస్తా ఉన్నాయి. ఆ రోజు అపోస్తులు అయితేనేమి, శిష్యులైతేనేమి దేవుని పరిచయం అద్భుతముగా జరిగించి ఉన్నారు. అయితే ఈ దినములలో దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, ఈ దినములు ఆ దినములనే పౌలు భక్తుని ద్వారా తిమోతికి పత్రికలు పంపించి ఉన్నాడు. హల్లెలూయా. ఆ పత్రికలో రాయబడినటువంటి మాట ఏది అంటే, అయితే కడవరి దినములలో, హల్లెలూయా, కడవరి దినములు అంటే, కడవరి దినములు అంటే ఏంటి? కడవరి దినములు, హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి వెళ్ళిపోయినాడు, మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారు రాబోతా ఉన్నాడు. అట్టి కడవరి దినములలో మనం ఉంటా ఉన్నాం. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా మన వాళ్ళు అంటా ఉంటారు, ఏమనేసి అంటే, బ్రహ్మంగారు చెప్పినట్టే అన్ని జరుగుతా ఉన్నాయి అనేసి అంటా ఉంటారు పెద్దలు. అయితే బైబిల్ గ్రంథంలో ప్రతి లేఖనము కూడా ఏం చేయబడింది అంటే రాయబడి ఉంది. హల్లెలూయా. ఎటువంటివి అంటే, తల్లికి బిడ్డకి పాలించుకొనుటకు కూడా ఏం చేయబడ్డారు, వేరుపరచబడ్డారు. హల్లెలూయా. మనం కరోనాలో చూసినట్లయితే తల్లి లేదు, పిల్ల లేదు, తండ్రి లేదు, ఎవరు లేరు. తండ్రికి కరోనా వచ్చింది అనేసి ఏం చేశారు, హాస్పిటల్లో చేర్పిస్తే తల్లి వెళ్ళేసి తాకనీకి లేదు, కుమార్తె వెళ్ళి తాకనీకి లేదు, కుమారుడు వెళ్ళేసి తాకనీకి లేదు. హల్లెలూయా. గర్భిణీ స్త్రీ ఎవరైతే ఉందో ప్రసవించినప్పుడు బిడ్డ పాలించడానికి కూడా లేదు, ఎందుకంటే తల్లికి కరోనా. హల్లెలూయా. లోపల ఉన్నటువంటి బిడ్డకి కరోనా లేదు, బయట ఉన్నటువంటి తల్లికి ఏమైంది, కరోనా ఉంది. ఇప్పుడు ఆ బిడ్డని తాకనీలే, ఎందుకు, చనిపోతాదేమో పిల్ల అనేసి. హల్లెలూయా. అట్టి దినాలు మనం చూసి ఉంటా ఉన్నాం. ప్రపంచం మీద యుద్ధాలు చూస్తా ఉన్నాం. అనేక మంది యవనస్తులు పాపం ఎక్కువైపోతా ఉంది, మిద్దెల మీద మిద్దెలు కట్టబడతా ఉన్నాయి, పెళ్లిళ్ళు కూడా అనేకముగా ఏం చేయబడతా ఉన్నాయంట, జరుగుతా ఉన్నాయి. పాపం విస్తారముగా విస్తరించబడతా ఉంది. అయితే దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ఆయన దినములు చాలా కొద్ది నిమిషాలు మాత్రమే ఉన్నాయి, కొన్ని దినాలు మాత్రమే ఉన్నాయి. హల్లెలూయా. అయితే ఆ సమయానికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, అనేక మందిని సిద్ధపరుస్తా ఉన్నాడు. ఇప్పటికైనా మారు మనసు చెంది నా యొద్దకు రా, పాపక్షమాపణ పొందుకొని ఇప్పుడైనా నా దగ్గరికి రా అనేసి యేసుక్రీస్తు ప్రభుల వారు పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే పలకలేటువంటి స్థితిలో పాపమే మాకు బాగుంది అనేసి, లోకమే మాకు బాగుంది అనేసి ఇష్టానుసారంగా తిరిగేటువంటి వారు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. అయితే తీర్పు తీర్చవలసినటువంటి పని మనది కాదు, కానీ ప్రార్థించేటువంటి పని మాత్రమే మనది. హల్లెలూయా. ఇది ప్రార్థించేటువంటి పని మాత్రమే మనది. ఇక్కడ చదవబడుతూ ఉన్నటువంటి వాక్యం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముగా పోయేందును లక్ష్యం వచ్చి విశ్వాస భ్రష్టులవుతారని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఏమవుతారంట, విశ్వాసులే భ్రష్టులైపోతారు. ఇప్పుడు అబద్ధ బోధకుల మాటలు విన్నప్పుడు, హల్లెలూయా, ఎవరైపోతారు, విశ్వాసులే. వాక్యం చెప్పేటువంటి వారు ఉండొచ్చు, ప్రార్థన చేసేటువంటి వారు ఉండొచ్చు, బలముగా దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి వారు కావచ్చు. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పుడు తిరిగినాడు, దేవుడు చేసిన అద్భుతాలు చూశాడు, ఆశ్చర్య కార్యాలు చూశాడు. అయితే విశ్వాసములో నిలకడగా ఉండలేక భ్రష్టుడైపోయి ఉన్నాడు. ఎవరు, యోధ. హల్లెలూయా. దేనికోసం, డబ్బు కోసం ఏం చేశాడు, 33 నాణెముల కోసం యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టించి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏ స్థితిలో మనం ఉంటా ఉన్నామో, ఎలాంటి భ్రష్ట హృదయం కలిగి ఉంటా ఉన్నామో ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా,
దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అనేక మంది ప్రశ్నలు వస్తారు. ఇదేది కాటి పాపలు వస్తా ఉంటారు ఇళ్ళ దగ్గరికి బొట్లు పెట్టుకొని, మేము యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకున్నాం అనేసి చెప్తాం. అయితే వాళ్ళు కూడా అంటారు, ఏం కాదు మేము కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్నాం అంటారు. హల్లెలూయా. ఏమంటారు? మేము యేసుక్రీస్తు నమ్ముకున్నాం అంటారు. నాతోనే అన్నాడు ఒక ఆయన, ఏమనేసి అంటే, నేను సుమనన్న అమ్మ ఇంటి దగ్గర నిలబడుకొని ఉన్నాం. ఒక ఆయన కాటిపాపుడు ఆయన వచ్చినాడు. వచ్చేసి చెప్తా ఉన్నాడు, మీకు ఆ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి అంటే, మేము యేసుక్రీస్తు నమ్ముకున్నామయ్యా, మా సమస్యలు అవన్నీ కూడా యేసుక్రీస్తు తీర్చేస్తాడులే అంటే, అయితే ఏం కాదమ్మా, నేను కూడా యేసుక్రీస్తు నమ్ముకున్నా, ఆయన సత్యవంతుడు. హల్లెలూయా. ఏమంటా ఉన్నాడు ఆ యొక్క కాటిపాపుడు? నేను కూడా యేసుక్రీస్తు నమ్ముకున్నా. అయితే యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వ్యక్తి మళ్ళీ ఏం చేస్తా ఉన్నాడు? అనేకమైనటువంటి హృదయాలను భ్రష్టత్వంలోకి త్రోసివేస్తా ఉన్నాడు. మొన్ననే మనం విన్నాం, అమ్మ చెప్తా ఉంది, ఒక గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో అంట దైవజనుడే, వాళ్ళ తండ్రి దైవజనుడే, వాళ్ళ అన్న దైవజనుడే, ఈయన దైవజనుడే. ఒక వ్యక్తికి దయ్యం పట్టింది అనేసి ఆ వ్యక్తి ప్రార్థన చేయమనేసి వెళ్తే ఆయన ఏం చేసినాడంట? నల్లదారాలు వేసినాడంట. ఏం చేసినాడు? నల్లదారాలు వేసినాడంట. చేతికి ఒక కట్టు, కాలుకి ఒక నల్లదారము, చేతికి ఒక నల్లదారము, మెల్లో ఒక నల్లదారం వేసి సిలువ వేసి పంపించినాడంట. హల్లెలూయా. చూడండి ఎలాంటి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతా ఉన్నాము అంటే, విశ్వాసంలో ఉంటూ కూడా దేవుడు చేసినటువంటి కార్యాలను చూస్తూ కూడా వింటూ కూడా ఏం చేస్తా ఉన్నాం? భ్రష్టులమైపోతా ఉన్నాం. హల్లెలూయా. తెలివి లేని వారమైపోతా ఉన్నాం, పనికి మాలిన వారమైపోతా ఉన్నాం. ఇప్పుడు హల్లెలూయా, విశ్వాసంలో ఉంటూనే విశ్వాసంలో సాగుతూ ఉన్నామంటాం, నావలో మేము కూడా ప్రయాణం చేస్తూ ఉన్నామంటాం. మళ్ళీ ఏం చేస్తా ఉన్నాం? రెండు ఇరువైపులా పడవల మీద కాళ్ళు పెట్టేసి వెళ్ళిపోతా ఉన్నాం. అలాంటి పరిస్థితుల మధ్య ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా చాలా ఇబ్బంది పడతాం. హల్లెలూయా. నీ గమ్యం చేరాలి అంటే ఒక పడవ మీద మాత్రమే ఉండు. హల్లెలూయా. ఈరోజు నువ్వు బాప్తిజం తీసుకున్నటువంటి తర్వాత, రక్షణ తీసుకున్నటువంటి తర్వాత నీవు విశ్వాసంలో పెరగాలి కానీ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోకూడదు అనేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ 3వ వచనం, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును ఛేదించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని నిమిత్తం దేవుడు సృష్టించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవాలనని చెప్పుచుందరు. హల్లెలూయా. అలాంటి వ్యక్తులు ఏం చెప్తారంట? కొన్ని ఆహార పదార్థాలని మీరు తినకూడదు. హల్లెలూయా. కొంతమంది అంటారు, దైవజనులు బాగా బలంగా వాడబడేటువంటి వారు, మేము పెళ్లి చేసుకోము, ఇంకా దేవుని కోసమే నా జీవితము, నా ప్రయాసము, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, చావైనా బ్రతుకైనా ఆయన కోసం మేము నిలబడతా అంటారు. మళ్ళీ కొన్ని నిమిషాలకు, కొన్ని రోజులకు ఏం చేస్తారు? మనసులో మార్చుకొని విశ్వాసం నుంచి తొలగిపోయి భ్రష్టులు అయిపోయి మళ్ళీ ఏం చేస్తారు? ఎడావిది. హల్లెలూయా. వింటా ఉంటే, దైవ సేవకుల గురించి తెలుసుకుంటా ఉంటే చాలా బాధేస్తా ఉంటుంది. నేను ఒక దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనేసి అంటే, ఆ దైవజనుడికి పెళ్లి అయింది, భార్యను వదిలిపెట్టాడంట. ఎక్కడైతే పరిచర్య చేస్తా ఉన్నాడో, ఏదైతే సందులో ఉన్నాడో ఆ సందులోనే వేరే విధవరాలైనటువంటి స్త్రీతో పాపంతో ఉన్నాడంట. హల్లెలూయా. ఎవరు? సేవకుడే. ఈరోజు సేవకులని నమ్మాలి అంటే ఎలా నమ్ముతారు? హల్లెలూయా. అంటా ఉంటారు పెద్దలు, ఏమనేసి అంటే, తప్పు చేసిన వారిని అదే ఘాటికి కట్టేస్తారు, మంచిగా ఉన్నటువంటి వారిని అదే ఘాటికి కట్టేస్తారు. హల్లెలూయా. ఈ లోకం ఎవరిని చూసి కూడా నమ్మదు. అయితే నిన్ను నమ్మాలి అంటే నీ ప్రేమను పంచేటువంటి విధముగా ఉండాలి. నిన్ను ఈ లోకం నమ్మకపోవచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు నమ్మకపోవచ్చు. అయితే నరరూపుడై వచ్చినటువంటి నజరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, నేడు మన మధ్య సజీవుడైనటువంటి దేవుడు మనల్ని నమ్మితే చాలు. హల్లెలూయా. ఈ లోకంలో మనం నా తల్లి నన్ను నమ్మలేదే, నా తండ్రి నన్ను నమ్మలేదే, నా పిల్లలు నమ్మలేదే. హల్లెలూయా. ఇలాగ మనం అవసరం లేదు, కానీ పరలోకమున ఉన్నటువంటి తండ్రి నన్ను నమ్మితే చాలు. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నటువంటి మాట, దేవుడు సృష్టించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏది నిషేధింపదగినది కాదు. హల్లెలూయా.
కొంతమంది అంటూ ఉంటారు, పెళ్లి క్రైస్తవులే, దేవుని నమ్మినటువంటి బిడ్డలే, పెళ్లి దగ్గరికి వెళ్ళేసి నేను పెళ్లికి వెళ్ళేసి భోజనం తినకూడదు. హల్లెలూయా. ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళు ఏదో చేస్తారు కదా, కర్మ ఇలాంటివి, వాళ్ళు పిలిస్తే కానీ నేను వెళ్ళి తినకూడదు. హల్లెలూయా. పరిశుద్ధంగా ఉండండి, అతి పరిశుద్ధంగా ఉండాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు మనిషినే, నేను మనిషినే, నీకు చావు వస్తుంది, నాకు చావు వస్తుంది. హల్లెలూయా. బయట లోకంలో ఉన్నటువంటి వారికి కూడా చావు వస్తుంది. అయితే దేవుడు కలగ చేసినటువంటివి ఏవి కూడా నిషిద్ధమైనటివి కాదు. హల్లెలూయా. కొంతమంది చూస్తూ ఉంటారు, దిక్కులను చూస్తూ ఉంటారు. వీటిని దిక్కులను చూస్తూ ఉంటారు. దిక్కులను చూసి తూర్పు దిట్టు మాత్రమే వాకిలు ఉండాలి, పద్దం లేస్తానే సూర్యుడు ఇంట్లోకి వచ్చి పడాలి, ఇలా ఉంటేనే మంచిది. హల్లెలూయా. ఏమంటారు? తూర్పు దిట్టే ఉండాలి. హల్లెలూయా. దిక్కులను చూడవాకండి, నీ దిక్కైనటువంటి యేసుని చూడు. హల్లెలూయా. నీ దిక్కు దిశలన్నిటిని కూడా మార్చేటువంటి దేవుడు అయి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది నిన్ను అబద్ధకం వైపు తిప్పాలి అనేసి చూసేటువంటి వారు కలరు. అయితే ఆ అబద్ధమైనటువంటి వాటి కొరకు నువ్వు ప్రయాసపడమాకు. ఈ లోకంలో సోదగాండ్రు ఉన్నారు, ఈ లోకంలో ఏమండి ఇవి చెప్తా ఉంటారు చూడండి, ప్రశ్న చెప్తా ఉంటారు అనేసి వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటారు, ఏదో ఒళ్ళుకి వచ్చేసి ఊగుతా ఉంటారు అనేసి వాళ్ళ దగ్గర. నిన్న మనకు కూడా వచ్చింది ఒక చర్చిలో, మన శుక్రవారం వచ్చింది. ఏమనేసి అంటా ఉంది, నేను ఆమను ఈమను అనేసి చెప్తా ఉంది. హల్లెలూయా. మీ కళ్ళ ముందు నేను చూసినారా చూడలేదు. అయితే వాటిని అన్నింటిని మనం నమ్మవలసినటువంటి అవసరం లేదు. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి కూడా శక్తులు ఉన్నాయి. హల్లెలూయా. లేవు అనేసి నేను చెప్పను, కానీ శక్తులు ఉన్నాయి. అయితే ఏది పరిశుద్ధతది, ఏది నమ్మదగినది అనేసి మనం ఏం చేయాలా తెలుసుకోవాలి. హల్లెలూయా. ఒక ఆమె అంటా ఉంది, ఏమనేసి అంటే అందరూ ఒకటే లేరు అనేసి. హల్లెలూయా. ఏమంటా ఉంది, వాళ్ళు ఒకటే, యేసుక్రీస్తు ఒకటే, ఆయన ఒకరే, ఈయన ఒకరే, అందరూ ఒకరేలే. హల్లెలూయా. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన ఇంట్లోనే మనం చూసుకుంటే గన పప్పు అన్నం రెండు ఒకటి కాదు, అవునా కాదా? రెండు వేరు వేరే. ఉప్పు కప్పు, ఇది ఉప్పు కప్పు రమ్ము. హల్లెలూయా. ఇది ఉప్పు కర్పూరం చూనికి రెండు ఒకేలా ఉంటాయి, అయితే దాని స్వభావం వేరు. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా నమ్మినటువంటి దేవుళ్ళు దేవతలు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు యేసుక్రీస్తు ప్రభువుల వారు వేరే ఉన్నారు అనేసి తెలుసుకో. హల్లెలూయా. ఏది సత్యం ఏది అసత్యం అనేది ముందు తెలుసుకో. తెలుసుకున్నటువంటి తర్వాత నీవేం చేయబడతావు అంటే ఏ సత్యమో దాన్ని వెంబడించడం, పరుగులెత్తడం, దానికోసం ప్రయాసపడడం తెలుసుకుంటావు. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు వాక్యాలు చెలవిస్తా ఉన్నాయి 5వ వచనంలో, ఏలయనగా అది దేవుడి వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు, ఎక్కడికైనా కానీ గుళ్ళ దగ్గరికి వెళ్ళినా, హల్లెలూయా, ఏదైనా ఇంట్లో తెచ్చిపెట్టినా కానీ నేను ఒక్కటే చెప్తాను, మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఇది ప్రసాదము అనేసి వస్తే తినమా. హల్లెలూయా. ఇది ప్రసాదము అనేసి వస్తే తినమాక. అయితే భోజనాలు పెడతా ఉంటారు ఎక్కడైనా రోడ్ల మీద కానీ అక్కడ ఇక్కడ, నువ్వు తిను, ఏది కూడా నిషిద్ధమైనది కాదు. హల్లెలూయా. దాని ప్రార్థన ద్వారాను వాక్యం ద్వారాను నువ్వు ఏం చేయాలి, పరిశుద్ధపరుచుకొని తినేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. మొన్న జరిగినటువంటి సంఘటన ఏది అంటే, ఇంట్లో మా అమ్మ ఎక్కడికో వెళ్ళేసి మటన్ తీసుకొచ్చి పెట్టింది. ఏం చేసింది, మటన్ తీసుకొని వచ్చేసి పెట్టింది. నాకు తెలియదు, నేను ఇంటికి వెళ్ళిన డైరెక్ట్. వెళ్ళినటువంటి వెంటనే ఏం చేసినానంటే ఆకలి అవుతా ఉంది, అమ్మ నాన్న ఇద్దరు మిద్ది మీద పడుకో ఉన్నారు, తమ్ముడు ఇంకా లేడు, ఇంకా రాలేదు ఇంటికి. అప్పుడు ఏం చేశానంటే ఇంట్లో ఉంది కదా అనేసి పెట్టుకొని తిన్నా. హల్లెలూయా. ఏం చేసినా తిన్నా. నాకు తెలియదు అది ఎక్కడి నుంచి వచ్చిందో యా నుంచి వచ్చిందో అనేసి. ఇంట్లో ఉంది, నేను తిన్నా, నాకు సమయానికి అది దొరికింది, నేను తిన్నా. హల్లెలూయా. అయితే నాకు హృదయకాలంలో తెలిసింది, మాట్లాడతా నేను ఇలా ఒక గుడి దగ్గర పంచేయడానికి వెళ్ళింటే అక్కడ పెట్టినారు, నేను అది తీసుకొని వచ్చినా అని. హల్లెలూయా. అయితే ఇప్పుడు నేను తిన్నా కదా, నేను వెంటనే చచ్చిపోవాలి కదా. హల్లెలూయా. నేను నిషిద్ధమైనది తిన్నా కదా, నిషిద్ధమైనది తాకినా కదా, నేనేం కావాలి, చచ్చిపోవాలి కదా, నేను బ్రతకకూడదు కదా. అది కాక నేను రక్షణ తీసుకొని ఉన్నా, అది కాక సేవ చేస్తా ఉన్నా, వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నా.
హల్లెలూయా. నాకు తెలియక నేను తిన్నటువంటిది ఏదైతే ఉందో నేను ప్రార్థన చేసుకొని ప్రభు దీన్ని పరిశుద్ధపరచండి, నాకు ఏదో ఇది ఉంది నేను తింటా ఉన్నాను అనేసి ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని తిన్నానో అది పరిశుద్ధపరచబడి, అయితే నాకు తెల్లవారిన తర్వాత ఇంకా గిన్నె నిండా ఉంది. హల్లెలూయా. గిన్నె నిండా మటన్ ఉంది. మా అమ్మ చెప్పింది ఏమనేసి, నేను ఇక్కడ నుంచి తీసుకొని వచ్చినా అనేసి. అప్పుడు నేను తింటే ఆజ్ఞను అతిక్రమించినట్టు. హల్లెలూయా. అప్పుడు తెలుసు నువ్వు పాపము చేసినట్లే, అప్పుడు నువ్వు శిక్షకు కూడా అవుతావు. హల్లెలూయా. ఆ శిక్ష వెంటనే రావచ్చు, లేకపోతే మళ్ళీ కొన్ని దినములకు రావచ్చు. కొంతమంది అంటూ ఉంటారు తాళమా ప్రసంగంలో, పేరమ్మా ఏదో సరింపులు చేసి వచ్చింటే ఆడ ఏదో టెంకాయ కొట్టి వచ్చింటే నాకు వెంటనే ప్రసాదం పెట్టింది నేను అనుకోకుండా నోట్లో వేసుకున్నాను. హల్లెలూయా. ఏమంటారు? ప్రసాదం పెట్టింది వెంటనే నోట్లో వేసుకున్నా. అలాంటి వారికి కొంతమందికి ఏం చేస్తుందంటే ఆ బలహీనత వెళ్ళిపోవడం కోసం మోషన్స్ ద్వారా వెళ్ళిపోవడం కానీ లేకపోతే వామిటింగ్ ద్వారా దేవుడు ఏం చేస్తాడు, వారికి విసర్జించేటువంటి వాడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది, ప్రియ సహోదరి సహోదరుడా, ఏది కూడా దేవుడు సృజించిన ప్రతి వస్తువు కూడా మంచిదే. హల్లెలూయా. దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దాన్ని బట్టి ప్రార్థన చేసి, దాన్ని బట్టి నువ్వేం చేయాలంట, పరిశుద్ధపరచుకొని తినేటువంటి వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. దాన్ని బట్టి దేవునికి మహిమ. హల్లెలూయా. కొంతమంది అంటా ఉంటారు, ఇప్పుడు మనం అందరం కూడా అన్యులం. హల్లెలూయా. మనం అందరం కూడా అన్యులమై ఉంటా ఉన్నాం. అయితే దేవుణ్ణి ఎక్కడ ప్రకటించాలి అన్న, అగ్నిలో పడుతున్నటువంటి వ్యక్తులు, కొంతమంది వ్యక్తిని మనం బయటికి లాగాలి అంటే నువ్వేం చేయాలా? అపోస్తుడైనటువంటి పౌలు గురించి మనం చాలా బాగా మాట్లాడుకుంటాం. ఆయన ఇలా ఉండేటువంటి వాడు అలాగా మారినాడు, అలా ఉండేటువంటి వ్యక్తి ఇలా మారినాడు, చంపేటువంటి వ్యక్తి చనిపోవడానికి కూడా సిద్ధపడినాడు అనేసి ఎలాగైతే మాట్లాడుకుంటా ఉన్నామో, అలాంటి పౌలు భక్తుడు రోమియుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను రోమియుడను, యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను యూదుడను, పరిశీలుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను పరిశీలులను అనేసి ఏం చేసినాడు, వారికి తగ్గట్టుగా వారి వారి ఆచారములతో వారి వారి క్రియల ద్వారా ఏం చేయబడ్డాడు, వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈరోజు నా కులం గొప్ప, నా మతం గొప్ప అనేసి నీకు అవసరం లేదు. హల్లెలూయా. నువ్వు చనిపోయినా మట్టిలోకి కలిసాల్సిందే, నేను చనిపోయినా మట్టిలో కలవాల్సిందే. హల్లెలూయా. అయితే ఈ లోకంలో మనుషులు వృత్తిని బట్టి ఏం చేయబడ్డారంట, కులాలు తయారు చేయబడ్డాయి. నేను ముందే చెప్పాను మీకు అందరికీ కూడా, పోయిన వారం 3 వారాల కింద ఏమో చెప్పాను, కులాలు దేని నుంచి వచ్చినాయి అంటే వృత్తిని బట్టి వచ్చినాయి. హల్లెలూయా. వేటి నుంచి వచ్చినాయి? వృత్తి అంటే మనం చేసేటువంటి పనిని బట్టి కులాలు మతాలు రావడం జరిగింది. అయితే ఆ కులాలను బట్టి విమర్శించేటువంటి వారు ఎంతమందో, ఆ కులాలను బట్టి తక్కువగా చూసేటువంటి వారు ఎంతమందో. హల్లెలూయా. దానికంటే ముందు ఒక్కటి ఆలోచన చేయండి. కులాలు మతాలు అనేసి ఆమెన పాకులాడి ఆమెన పరిగెడుతూ ఉన్నారు కదా, దేవుడు కూడా కులాన్ని తయారు చేసి ఉండేనంటే కులానికి ఒక గాలి ఇవ్వాలి కదా, అవునా కాదా? హల్లెలూయా. ఏది? కులానికి ఒక గాలి ఇవ్వాలి, ఏది? పీల్చుకునే గాలి. అందరికి ఒకే గాలి ఎందుకు ఇచ్చినాడు? హల్లెలూయా. మన నీళ్ళు అన్ని ఉన్నాయి, చెరువులలో ఉన్నాయి, కుళాయిలకు వస్తా ఉన్నాయి, ఇవన్నీ చెడిపోయినాయి, మలినమైనాయి అనేసి మీరందరూ ఏం చేస్తారు, ఫిల్టర్ నీళ్ళు ఉన్నాయి ఊర్లో, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఏం తెచ్చుకుంటారు, అందరూ తెచ్చుకుంటారే. హల్లెలూయా. అలా కులం గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి తక్కువ కులం కదా. హల్లెలూయా. అక్కడికి వెళ్ళేసి నువ్వు నీళ్లు తెచ్చుకుంటా ఉన్నావు, మరి కులం ఏది? హల్లెలూయా. అందరం నీళ్లు తాగుతా ఉన్నాం, అందరం ఆ నీళ్ళు తాగుతా ఉన్నామే. హల్లెలూయా. నీటికి ఏమీ లేదు, కులం లేదు. హల్లెలూయా. అగ్ని ఉంటది, ఏది? అగ్గిపుల్ల తీసుకొని ముట్టిస్తూ ఉంటాం. నీ కులం పెద్ద కులం అనేసి నీకు అగ్ని వేరే కలర్ లో రావాలి, నాకు వేరే కులం కాబట్టి నాకేం కావాలా, అగ్గి వేరే కలర్ లో రావాలా. నువ్వు వేరే కులం కాబట్టి నీకేం రావాలా, అగ్గి వేరే కలర్ లో రావాలా. హల్లెలూయా. రాలేదే, అందరికి ఒకే రకంగానే వస్తా ఉండే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు కలగజేసినటువంటి వాటిలోనే కులం లేదు, మతం లేదు. ఆదామును తయారు చేసినప్పుడు నువ్వు మానవుడిగా లోకానికి వెళ్ళి బ్రతికి నువ్వు వాళ్ళ ఏం చేయాలా, నువ్వు విస్తరించి ఫలించు అని చెప్పినాడు. కానీ నువ్వు కులం పెట్టుకొని మతం పెట్టుకొని విభజించబడి ఎక్కడ చెప్పాల. హల్లెలూయా. ఆదామును తయారు చేసి కులాలను ఏర్పరచని చెప్పాల.
కులాలకు పేర్లు పెట్టలే యానే గాని, మనం బైబిల్ గ్రంథం అంతా శోధించినా గానీ ఆదాం కులాలకు పేర్లు పెట్టలే. ఎక్కడ? జంతువులకు పేర్లు పెట్టినాడు. హల్లెలూయా. చెట్లకు పేర్లు పెట్టినాడు. హల్లెలూయా. భూమికి పేర్లు పెట్టినాడు. భూమిలో ఉన్నటువంటి వస్తువులకు పేర్లు పెట్టినాడు. హల్లెలూయా. ఈరోజు దీన్ని చెట్టు అంటా ఉన్నాం, అంటే టెంకాయ చెట్టు అంటా ఉన్నాం, దీనికి సాప అంటా ఉన్నాం, దీన్ని స్టాండ్ అంటా ఉన్నాం, దీన్ని బైబిల్ అంటా ఉన్నాం, దాన్ని స్టాండ్ అంటా ఉన్నాం, దాన్ని కుర్చీ అంటా ఉన్నాము. హల్లెలూయా. బయట ఉన్నటువంటి గొర్రెలు అంటా ఉన్నాం, బయట ఉన్నటువంటి ఎరువులు అంటా ఉన్నాం, ఎద్దులు అంటా ఉన్నాం. అంటే ఇవన్నీ ఆదాము మొదటి మానవుడు ఏం చేసినాడు? పేర్లు పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ లోకంలో దేవుడు చూపించినటువంటి వాటికి దేనికి కులం లేదు. అయితే దేవుడు కలగజేసినటువంటి మనిషి ఏం చేస్తా ఉన్నాడు? కులం, మతం అనేసి పరిగెడతా ఉన్నాడు. కులాలను గురించి, మతాలను గురించి మాట్లాడేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకో ప్రియ సహోదరి సహోదరుడా, ముందుగా ఆయన మనిషి. హల్లెలూయా. కులాలు మతాలు నా దగ్గరికి రాకముందే నేను ఎవరిని? మనిషిని. అవునా కాదా? మనం జంతువులం అయితే కాదు, మనం పశువులం అయితే కాదు. హల్లెలూయా. ఎవరము? మనం పశువులము జంతువులము కాదు. మనం ఎవరము? మనుషులం. నిన్ను కోసినా ఎర్రంగానే రక్తం వస్తుంది, వాళ్ళను కోసినా ఎర్రంగానే రక్తం వస్తుంది. వేరే రంగు ఏమన్నా మారుతా ఉందా? హల్లెలూయా. నేను చెప్తాను, ఎక్కడైనా ప్రాణాపాయ స్థితులు, ఎగ్జాంపుల్ కొండమ్మనే తీసుకున్నాం, గడ్డికి వెళ్ళిపోయి ఉంటారు. ఎక్కడికి వెళ్తాది? గడ్డి కోయనికి వెళ్తాది. గడ్డి కోయనికి వెళ్ళినప్పుడు గడ్డికి వచ్చా ఉంది, అలా పావే గడిచిందో లేకపోతే తేలే గడిచిందో అవి కాకపోతే కళ్ళు తిరిగి పడిపోయింది అనుకోండి. ఏమైంది? కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడు ఏమనాలా? అక్కడ ఆ చుట్టుపక్కల వ్యక్తులలో వాళ్ళ కులం వాళ్ళే లేరు, ఆ ఒక్కటే ఉంది. ఆడ అన్ని వేరే కులం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలామా? ఆ కరిచినప్పుడు, ఆ చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు మీరు నన్ను తాకాకండి. హల్లెలూయా. మీరు నన్ను తాకాకండి. నా కులం వాళ్ళు ఉన్నారు, నా మతం వాళ్ళు ఉన్నారు, వాళ్ళే వచ్చినా నేను పోవాలి హాస్పిటల్కి. నా డాక్టర్ ఎవరైతే ఉన్నారో, నా కులం డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకొని పోవాలనేసి ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. ఉంటావా? ఉంటావా కొండమ్మవాట? హల్లెలూయా. హల్లెలూయా. ఏది? అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఉండలేదు. ఎవరైనా కానీ మనం పడిపోతా ఉంటే ఎవరు లేదు స్వామి, ఆయన దేవుడు మాత్రం వచ్చినాడు, నీళ్లు పోసినాడు, నీళ్ళు ఇచ్చినాడు అనేసి అంటాం. హల్లెలూయా. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి మనిషిని దేవుడు ఏం చేస్తాడంటే ఒక ప్రక్రియగా వాడుకుంటాడు, అంతేగాని లోకంలో ఉన్నటువంటి ప్రతి వాటికి కూడా దేవుడు దేవత అనేసి పెట్టమాకండి. హల్లెలూయా. దేవుడు అతను చులకైనటువంటి వాడు కాదు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని కూడా ఏమంటారు? గురువు పెట్టి ఎవరన్నా దేవుళ్ళగా వచ్చి ఆదుకున్నావయ్యా, నా ఆకలి అయితే ఉండేది, ఆకలి తీర్చినావు. హల్లెలూయా. వాడు ఏమిటాటోడో తెలియదు, ఒక పూట పోయిచ్చని ఆకలి తీర్చని ఏమంటారు? దేవుడు. హల్లెలూయా. అలాంటి వాళ్ళందరికీ దేవుడు అనమాకండి. హల్లెలూయా. ఏదన్నా కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, డబ్బులు లేకపోతే ఏదన్నా అవసరానికి దేవుడిలా వచ్చి ఆదుకున్నావు. వింటా ఉంటాం నేను ఇట్లాంటి మాటలన్నీ కూడా. హల్లెలూయా. అందరికి దేవుడు అని పేరు పెట్టమాకండి. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు మనకి, ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన సత్యవంతుడు, ఆయన నిజమైనటువంటి దేవుడు అయి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ సెలవిస్తా ఉన్నటువంటి మాట 4వ అధ్యాయము 13వ వచనం. నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము. హల్లెలూయా. ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన మధ్య అనేక మంది విశ్వాసులను భ్రష్టులుగా తయారు చేసేటువంటి వారు వస్తా ఉంటారు. అయితే నీవు వారిని అందరినీ కూడా నమ్మక ఏది మంచి ఏది చెడు అనేసి నువ్వు తెలుసుకొని జ్ఞానము కలిగి నేను వచ్చే వరకు, అంటే కడవరి దినములలో మనం ఉన్నాము కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు మళ్ళీ వచ్చే వరకు కూడా ఏం చేయాలంట? చదువుటయ్యేది. ఏవి? బుక్కులా? ఐఏఎస్ కానిక, లేకపోతే డాక్టర్ కానిక, లేకపోతే ఏదో పశువుల డాక్టర్ కానిక, లేకపోతే మనుషుల డాక్టర్లు కానిక, లేకపోతే సంథింగ్ ఏదైనా కానీ చదవాలనా? హల్లెలూయా. ఏం చదవాలా? మీరు ఆలోచన చేయండి, ఎంతగా ఆలోచన చేస్తారో. ఎగ్జామ్స్ కి మాత్రమే మన బుక్కులు ఉపయోగపడతాయి, జాబ్ కి మన బుక్కులు ఉపయోగపడవు.
హల్లెలూయా. ఇప్పుడు 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతారు. చదివిన తర్వాత ఆ డిగ్రీ తర్వాత వెంటనే జాబ్ వస్తా ఉన్నాయా దాన్ని బట్టి? లే. మళ్ళీ ఏం చేయాలా? దానికి సపరేట్ గా 6 నెలలు కోచింగ్ తీసుకోవాలి. అవునా కాదా? ఆ కోచింగ్ లో సబ్జెక్ట్ ఏదైతే నేర్చుకుంటామో దాన్ని బట్టి జాబ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు విక్రమ్ ఉన్నాడు, విక్రమ్ ఏదో వెటర్నరీ డాక్టర్ అనేసి అనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఏది? వెటర్నరీ డాక్టర్ కావాలనేసి అనుకుంటా ఉన్నాడు. ఇప్పుడు స్కూళ్ళల్లో సూదులు వేసేది, లేకపోతే దానికి కడుపులో పిల్లలు ఎలా ఉన్నాయి, గొర్రెలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఏమన్నా తెలియజెప్తా ఉన్నారు స్కూళ్ళల్లో? ఏమిలే. అవునా కాదా? ఎన్ని సబ్జెక్టులు చెప్తా ఉన్నారు విక్రమ్కి? 6 సబ్జెక్టులు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, అది ఇది, ఇంగ్లీషు, తెలుగు అన్ని. హల్లెలూయా. అబ్బాయి కావాలనుకునేది ఏది? వెటర్నరీ డాక్టర్. అయితే చదువు ఏం చేస్తా ఉంది? వివిధ రకాలుగా అన్ని కలయికతో వస్తా ఉంది. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు భ్రష్టుడివి కాకోకుండా తెలివి కలిగి జీవించాలి అంటే వాక్యాన్ని చదివేటువంటి వాడిగా ఉండాలి. హల్లెలూయా. ఏం చదవాలంట? వాక్యాన్ని చదివేటువంటి వారిగా ఉండాలి. అయితే నేడు సమాజంలో వాక్యాన్ని చదివేటువంటి వారు లేరు, కానీ పుస్తకాలను చదివేటువంటి వారు లేరు. కానీ ఒకటైతే చాలా బాగా చదువుతా ఉన్నారు. ఏం చదువుతా ఉన్నావు విక్రమ్? ఏం చదువుతున్నావు పల్లవి? చదువుతున్నావా? హల్లెలూయా. ఏం చదువుతా ఉన్నారు? సెల్ ఫోన్ ని బాగా చదువుతా ఉన్నారు. ఏ చిన్న పిల్లోడు మనం చూస్తా ఉంటే, చిన్నపిల్లల్ని అప్పుడు ఏం చేసేటువంటి వారంటే కింద వదిలిపెట్టడము, చిన్నపిల్లలు పుడతానే జోగాడేటప్పుడు వదిలిపెట్టడము, ఏదో ఒకటి చేసేసి పనులు చేసుకునేవారు. లేకపోతే ఎవరికో ఒకరికి ముసలోళ్ళకో ముత్తుకోమ్మలకో ఇచ్చేసి ఎత్తుకొని పోమని చెప్పేటువంటి వారు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే అలా పడేస్తారు, సెల్ ఫోన్ ఇస్తారు వాళ్ళకి. ఏమి ఇస్తున్నారు? సెల్ ఫోన్ ఇస్తా ఉన్నాడు. వాడు పుట్టినది మొదలుకొని ఏం చేస్తా ఉన్నాడు? ఫోన్లలో పెరుగుతా ఉన్నాడు. పుట్టిన వెంటనే వీడియో కాల్. హల్లెలూయా. వాడు ఇంటర్ డాన్స్ చేస్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అన్ని చూస్తా ఉన్నాం. దేంతో? వీడియో కాల్లో. వాడు ఇన్ని చూస్తా అంటాడు వీడియో కాల్లో. ఎందుకంటే వాడు కదలలేడు కదా, పిల్లోడు కాబట్టి. హల్లెలూయా. వాళ్ళకి ఏం చేస్తా ఉన్నారు? 3 నెలల కల్లా దాంట్లోనే వీడియో కాల్లోనే ఓ అంటున్నాడు, ఆ అంటున్నాడు, అమ్మ అంటున్నాడు, అక్క అంటున్నాడు అనేసి వీడియో కాల్లోనే నేర్పిస్తా ఉన్నాం వాళ్ళకి అన్ని కూడా. రేపు పెద్ద అయినప్పుడు వాడు బుక్కుని చూస్తాడా? వీడియోని చూస్తాడా? హల్లెలూయా. మనమే సెల్లు వచ్చి పట్టుకుంటే నేను ఆ సెల్లుని వదలబుద్ధి కాదు. నిజమా కదా పల్లవి? నిజం చెప్పు. అదే బైబిల్ని పట్టుకుంటే వదలబుద్ధి అవుతుందా కాదా? ఏంటి ప్రభువా, ఈ అధ్యాయం చదివిన సార్లు ప్రభు ఇంకా. హల్లెలూయా. ఏమంటాం? మా ప్రభు చర్చిలో 1 గంట సేపు కూర్చుంటారు ప్రభు, చాలేయ్యా, ఏది ఇంతసేపు చెప్తా ఉన్నా, వదిలిపెట్టి నేను ఇంటికి పోయి పని చేయాలా, నేను ఇంటికి పోయి బోధినాలా? హల్లెలూయా. ఇంత ఆలోచన చేస్తా ఉంటాం. హల్లెలూయా. అదే సెల్ అయితే కదా ఉదయం 6కు లేచి అన్నం తిన్నామా అని కూడా పట్టించుకో, ఏం చేస్తా ఉంటాం? సెల్లు చూస్తానే ఉంటాం. ప్రభువా నన్ను బెన్నె పైకి తీసుకో, ప్రభువా నన్ను బెన్నె పైకి తీసుకో, ప్రభువా నన్ను బెన్నె పైకి తీసుకో. హల్లెలూయా. ఆ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లోకి, యూట్యూబ్ లోకి వెళ్ళి షార్ట్స్ ఓపెన్ చేస్తానే ఏమంటాం? పైకి అంటానే ఉంటాం. లేక హల్లెలూయా. ఒకటి పోయినప్పటి నుంచి అది కూడా వస్తానే ఉంటది, నెట్ అయిపోయిన వరకు కూడా. హల్లెలూయా. ఎందుకు? మనకు తెలియదు కదా. ఏమనేసి అంటే సెల్లో మనం అయితే బాగానే ట్రై చేస్తా ఉన్నాం. ఏమనేసి? ప్రభు నన్ను బెన్నె పైకి తీసుకో అనేసి పైకి జరుగుతానే ఉంటాం షార్ట్స్. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఉన్నటువంటి మలినానికి, భ్రష్టత్వానికి మనం కాక వాక్యాన్ని చదివేటువంటి బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. ఆనాడు అనేక మంది రాయబడ్డారు అంటే, అనేక మంది స్వస్థతలు జరిగినాయి అంటే, అనేకమైనటువంటి పరిచయాలు ఇంటింట చదువుకుంటూ కూడుకొని అనేకమైనటువంటి శక్తి చేత బయలు వెళ్ళి ముందుకు వెళ్ళినారు అంటే వాక్యాన్ని చదివినారు. హల్లెలూయా. ఏం చేశారంట? పరిశోధించినారంట. మీరే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేసి వెళ్ళిపోతా. మనం మందిరం ఓపెన్ చేసినప్పటి నుంచి చెప్తానే ఉన్నాం. హల్లెలూయా. వాక్యం చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళేసి బైబిల్ తీసి చదువుతా ఉన్నామా? హల్లెలూయా. మర్చిపోయినా మనం ఒక్క చోట పెట్టే కదా, బిజీ. హల్లెలూయా. మనం ఈడ వింటాం, మళ్ళీ తాళమాపంలో వింటా ఉన్నామా, తింటా ఉన్నామా? హల్లెలూయా. వింటా ఉన్నామా, తింటా ఉన్నామా? కొంతమంది అంటా ఉంటారు నాతో, అంటా ఉన్నా అనేసి ఏమనుకోమాకండి. ప్రార్థనకి ఎవరు రాయరయ్యా, తిండికి వస్తా ఉన్నారు తాళమాపడానికి అంటా ఉంటారు కొంతమంది. హల్లెలూయా. వాళ్ళు తిన్నా కానీ వారికి ఆశీర్వాదమే.
హల్లెలూయా. ఎందుకంటే వారు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొంతమంది గుత్తికి కానీ సంథింగ్ ఏది ఇక్కడ సోమవారం వెళ్తారు, శాలకి వెళ్ళినప్పుడు అక్కడ భోజనం పెడితే ఏం చేస్తారు అంటే ఒక క్యారెట్లు తెచ్చుకొని ప్రసాదం అనేసి పెడతా ఉంటారు అందరికి. నేను ఎక్కడంటే ఇది ఫేస్ చేసింది రామాపురంలో ఫేస్ చేసిన. సాంబార్ అన్నం అంతా పిసుక్కొని వచ్చినారు, దాంతో అంతా పిసుక్కొని వచ్చి ఏం చేస్తా ఉన్నారు అంటే ఆమె ఇది నేను ప్రసాదం అని పెట్టింది. అది చూస్తా ఉంటే ఎట్టెట్టో ఉంది. నేను ఏం చేయాలో అర్థం కాలే. హల్లెలూయా. ఏం చేయాలో అర్థం కాలే. అన్న చుట్టూ మనుషులు నా తింటాలో తినమనేసి ఇంకా తినలేక కక్కలేక వాళ్ళందరూ చూస్తే ఏమనుకుంటారో ఏమో, ఈ పిల్లోడు తినలేదే, ఇంత పలుపేమి ఇంత కొవ్వేమో అనేసి అనుకుంటారో ఏమో అనేసి అట్నే పెట్టుకొని ఏమనుకోకుండా కళ్ళు మూసుకొని మింగేసిన. హల్లెలూయా. ఏది తినేసిన. ఎందుకు? ఆమె ఏదో శాల నుంచి తెచ్చిందంట అనేసి. హల్లెలూయా. అయితే ప్రియ సహోదరి సహోదరుడు ఇక్కడ అంటా ఉన్నటువంటి మాట, నీవు ఆయన వాక్యాన్ని చదువుట ఎందు నమ్మకంగా ఉంటావు. హల్లెలూయా. ఎన్ని అధ్యాయాలు చదువుతావు విక్రమ్ రోజు? మైక్ లో చెప్తానంట విక్రమ్ ఎన్ని అధ్యాయాలు చెప్తాడు? 10 అధ్యాయాల 30 అధ్యాయాల. దేవుడు విక్రమ్ ని దీవించును గాక. హల్లెలూయా. నువ్వెన్ని అధ్యాయాలు చదువుతావు? 5 అధ్యాయాలు. నువ్వు రక్షిత 6. పక్కన కూర్చున్నారని ఎవరు ఎక్కువ విన్నారా? కాదు కదా. ఓకే. 5 అధ్యాయాలు 6 అధ్యాయాలు చదువుతా ఉన్నారు. హల్లెలూయా. మనం ఏం చేయాలా? వాక్యాన్ని చదువుతా ఉండాలి. ఇప్పుడైతే ఇది ఉంది యెషయా గ్రంథంలోనో కీర్తనల గ్రంథంలోనో కీర్తనలోనే అనుకుంటాను. ఏమనేసి అంటే యవ్వనులు దేని చేత వారి నడతలను శుద్ధి చేసుకుంటారు అంటే వాక్యాన్ని బాగా చూచుకుంటూ చేరుతనే అంట. హల్లెలూయా. దేని చేత మనం ఏం చేయబడతామంట? వాక్యాన్ని ఎంత బాగా అయితే చదువుతామో, వాక్యాన్ని ఎంత బాగా అయితే చూసుకుంటా ఉంటామో దాన్ని బట్టి ఏం చేయబడతామంట? మన నడతలను మార్చుకుంటామంట, మన క్రియల్ని మార్చుకుంటామంట, మన తలంపులను మార్చుకుంటామంట. హల్లెలూయా. దేని ద్వారా? వాక్యం చూచుకోవటం ద్వారా, వాక్యమును చదువుకోవటం ద్వారా. హల్లెలూయా. అయితే వాక్యాన్ని చూసుకోకుండా ఉన్నట్లయితే మనలోకి ఏమొస్తాయి? పాపపు ఆలోచనలే వస్తాయి, పాపపు తలంపులే వస్తాయి. హల్లెలూయా. మీకు అందరికీ కూడా చదువు రాదు కాబట్టి నేను చెప్తా చూడండి. ఇప్పుడు వాక్యం వింటాం కదా, వాక్యం విన్నది మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు కొండమ్మ ఉంది, కొండమ్మ పాట పాడుతుంది, అవునా కదా? పాట ఎలా పాడుతా ఉంది? మనం చర్చిలకు ఆమె కూడా అన్యురాలే, ఆమె కూడా ఏదో క్రైస్తవురాలు కాదు, దేవుడు ముందు నుంచి తెలియదు. ఈయన చర్చికి వస్తా ఉంది, ఏం చేస్తా ఉంది? పాట కలుపుకొని పాడుతా ఉంది. హల్లెలూయా. ఏం పాడుతా ఉంది? కలుపుకొని పాడుతా ఉంది. అలాగా మనం ఏం చేయాలంటే మనం మనసులో ఏం చేయాలి? గుర్తుకొంచుకోవాలి. హల్లెలూయా. ఇంట్లో ఒక వస్తువు పెడతాం చూడండి, ఏదైనా మన కమ్మలు కానీ లేకపోతే చైన్లు కానీ తీసి ఎక్కడ పెట్టినామో బాగా గుర్తు పెట్టుకుంటామో పెట్టుకోమా? పెట్టుకోకుండా ఇంట్లో వాళ్ళు ఊరికే ఉన్నియర్లేండి సుమా. నిజమా కాదా? ఇంట్లో వాళ్ళు అంత ఈజీగా ఉన్నియరు మనల్ని. ఏడబెట్టినావే, ఏడబోగొట్టినావు, అది ఇది అనేసి అడుస్తారు కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటాం. ఏం కొండమ్మ వాడిని సలట్ ఎక్కడ పెట్టినావు? నేను రానులే వాళ్ళ ఇంట్లోకి. ఏం చేసింటది? జాగ్రత్తగా ఒక స్థానంలో ఎగబెట్టుకొని ఉంటారు. నిజమా కదా? ఇప్పుడు అడిగినా అని చెప్తాది ఏమనేసి, నాకు చెప్పాల్సిన అవసరం లేదులే. ఆమె బాగా గుర్తుకుంటది. ఓహో, నేను ఈ చీరల కింద, ఈ చీరల సందులో ఇక్కడ పెట్టినా, లేకపోతే బీరువాలో ఇక్కడ పెట్టినా, ఇంత డబ్బులు ఈ చీరలలో పెట్టుకున్నా, లేకపోతే పప్పుల డబ్బాలలో నేను ఇంకా 500 పెట్టుకున్నా అనేసి అన్ని గుర్తు పెట్టుకుంటామా? గుర్తు పెట్టుకోమా? హల్లెలూయా. వంట చేసేటువంటి వాళ్ళైతే కదా కారం పొడి ఈడుంది, ఉప్పు ఈడుంది, సాంబార్ పొడి ఈడుంది, ఇవన్నీ గుర్తు పెట్టుకుంటామా? పెట్టుకోమా? అలాగనే నీవేం చేయాలంట? వాక్యాన్ని కూడా నీ మదిలో పెట్టుకోవాలి. హల్లెలూయా. నీ హృదయంలో ఏం చేయాలి? వాక్యాన్ని పెట్టుకోవాలి. హల్లెలూయా. అయ్యా యేసయ్యా, నీకు నొప్పులు వచ్చినప్పుడు ఏమన్నా నువ్వు? యేసయ్యా, నువ్వు యెహోవా రఫాగా నన్ను స్వస్థపరుస్తావంట కదా ప్రభువా. ఏం చేయాలా? వాక్యాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఒక ఆయన నేను మీతో చెప్తా ఉన్నాను కదా, ఏమన్నాడంట? చనిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నాడంట? యెహోవా, నేను లేచి యెహోవా కార్యములను వివరించదును అనేసి ఆ మాట ఎప్పుడైతే గుర్తు పెట్టుకున్నాడో ఆ మాటను బట్టి ప్రార్థించడం మొదలు పెట్టాడు. ఆయన సజీవుడై 2 వారాలకి ఇంటికి వెళ్ళిపోయినాడు అనేసి నేను చెప్తా ఉంటాను. హల్లెలూయా.
ఇంకోటి ఏది అంటే సండే స్కూల్ ఎంత ప్రాధాన్యమైనది అంటే చిన్న పిల్లలకి వాక్యాన్ని నేర్పించడం ఎంత ప్రాధాన్యత అవుతుంది అంటే చెప్తా చూడండి. మీకు అందరికి అంజలి సిస్టర్ అనేసి తెలుసా? మీరు షెడ్యూల్ చూసే వాళ్ళకైతే తెలుసు. నపుంసకురాలు అంటే మీరు అంటా ఉంటారు కదా, హిజ్రాలు రోడ్ల మీద చప్పట్లు కొట్టుకొని డబ్బులు అడుక్కుంటా ఉంటారు కదా, అలాంటి ఒక స్త్రీ. హల్లెలూయా. స్త్రీ కాదు, పురుషుడు కాదు, అలా స్త్రీ కాకుండా ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేసేది అంటే పిల్లప్పుడు మంచిగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రి ఏం చేసేటువంటి వారంటే సండే స్కూల్ పంపించేవారు. ఏం చేసేవాళ్ళు? సండే స్కూల్ కి పంపించేవాళ్ళు. ఆ సండే స్కూల్లో ఏం చెప్తారు అంటే వాక్యాలు చెప్తారు, కథలు చెప్తారు, పాటలు నేర్పిస్తారు. సెల్లులు ఒత్తుకోమని మట్టు చెప్పారు. హల్లెలూయా. సెల్లులు ఒత్తుకోమని మట్టు చెప్పారు. ఎక్కడ? సండే స్కూల్. హల్లెలూయా. వాక్యాన్ని బాగా వింటా ఉంటారు. హల్లెలూయా. వాక్యాన్ని వింటారు, కథలు వింటారు, ఇవన్నీ చేస్తా ఉన్నప్పుడు ఆ నపుంసకురాలైనటువంటి స్త్రీ ఏం చేసింది అంటే పెద్ద అయినప్పుడు తొలగిపోయింది. హల్లెలూయా. ఏం చేసింది? తల్లిదండ్రులు అలా ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు చేరదీయరు. హల్లెలూయా. హిజ్రాలను ఎవరైనా మీ కుటుంబాలలో పడితే చేరదీస్తారా? అట్టాటోడు ఇట్టాటోడు అనేసి ఏం చేస్తారు? వాళ్ళని చేరదీయకోకుండా ఇంట్లో నుంచి తరిమేస్తారు. వాళ్ళు అట్లా అన్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ జీవన ఆధారం కోసం పాపం చేస్తూ లోకంలో ట్రైన్లలో చప్పట్లు కొడుతూ, బస్ స్టాప్ల దగ్గర చప్పట్లు కొడుతూ, లేకపోతే మన ఊరి పొలిమేర్ల దగ్గర ఇలా మనం ఈ దామను ఎవరు లేరు అనుకుంటా, లింగాపురం దావలలో అయితే కనుక ఉంటారు. చప్పట్లు కొడుతూ ఏం చేస్తారు? డబ్బులు భిక్షాటం చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయింది ఆంజనేయ సిస్టర్ అనేటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఆ వ్యక్తికి ఎప్పుడైతే దేవుడు తెలిసినాడో దేవుని వాక్యం ఎప్పుడైతే గుర్తుకొచ్చిందో, ఇలా భిక్షాటం చేస్తా ఉన్నప్పుడు ఆ స్త్రీ దేవుణ్ణి పట్టుకొని, అవును నన్ను ఒక మగవానిగా కాకోకుండా ఒక ఆడదానిగా కాకోకుండా పుట్టించినాడు అంటే నా పట్ల దేవునికి ఏదో ప్రణాళిక ఉంది అనేసి ఎప్పుడైతే ఆ స్త్రీ గుర్తించిందో, ఆ అమ్మగారు గుర్తించినారో, ఏం చేయబడ్డారు అంటే దేశవ్యాప్తంగా హల్లెలూయా పురుషులు స్త్రీలు వాడబడనేటువంటి చోట్లలో కూడా ఆ స్త్రీ ఏం చేయబడతా ఉందంటే వివిధముగా వాడబడతా ఉంది. హల్లెలూయా. ఆమెను చూస్తే ఆశ్చర్యపోతారు. హల్లెలూయా. ఎంత అందంగా ఉంటదంటే అంత అందంగా ఉంటది. హల్లెలూయా. అటు రీతినటువంటి కృప ఇచ్చున్నాడు. ఎందుకు బట్టి అంటే వారు వాక్యాన్ని చదువుటను బట్టి, ఆ వాక్యాన్ని ఏం చేసినావో గుర్తు పెట్టుకునేది. అందుకే పెద్ద అయినప్పుడు తొలగిపోకోకుండా దేవుడి మార్గంలో నడిచినటువంటి స్త్రీ అయిపోయింది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, హెచ్చరించుట యందు బోధించుట యందు కూడా జాగ్రత్తగా ఉండుము. హల్లెలూయా. ఏం చేయాలంట? హెచ్చరించేటప్పుడు బోధించేటప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా పాపం చేస్తా ఉన్నారా, లేకపోతే తప్పైనటువంటి మార్గంలో వెళ్తా ఉన్నారా, అన్న వాక్యం ఇది కాదు, ఇలా చెప్తా ఉన్నావు, ఇది తప్పు అనేసి నువ్వేం చేయాలి? హెచ్చరించేటువంటి విధంగా ఉండాలి. హల్లెలూయా. ఏదో చెప్తా ఉన్నారులే అనేసి, అందుకే మనం అంటా ఉంటారు గొర్రెలు 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 అనేసి. హల్లెలూయా. ఏమంటారు? అందరూ గొర్రెలు అంటా ఉంటారు. ఏది చెప్తే దానిపై మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలా? అనేకమైనటువంటి దాంట్లో పట్ల జ్ఞానము కలిగి నడుచుకునేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలా? జ్ఞానము కలిగి ఉండేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అలా జ్ఞానము కలిగి ఎప్పుడైతే ఉంటామో, ఎప్పుడైతే హెచ్చరిస్తామో, మరి ఏం చేయబడతారు? మార్చబడతారు. హల్లెలూయా. ఏం చేయబడతారు? మార్చబడతారు. మనం ఏం చేయాలా? బోధించుట యందు కూడా. హల్లెలూయా. పిల్లలకు చెప్తా ఉంటారు ఏది తప్పు ఏది రైట్ అనేసి. మనం చూసినట్లయితే అంటా ఉంటారు, గౌరి వాళ్ళ అమ్మ, నా పాప నా మాట అస్సలకి వినదు అనేసి అంటా ఉంటారు. హల్లెలూయా. మనం ఏం చేయాలి అంటే వారికి క్రమబద్ధంగా మనం ఏం చేయాలి? బోధించాలి. వారు ఎలాగైతే వెళ్తా ఉన్నారో నువ్వు అది దావులో వెళ్ళు, మరి దావులో వెళ్ళు వాళ్ళని ఏం చేయాలి? తిప్పుకొని రావాలి. హల్లెలూయా. ఆ బాధ్యత మన మీద ఉంది. చెడు నడతల బట్టి వెళ్తా ఉంటే ఆ చెడు నడతల బట్టి పంపించడం కోసం కాదు దేవుడు మనల్ని ఒక తల్లి తండ్రిగా ఉంచి ఉన్నది. అవునా కాదా? హల్లెలూయా. మన బిడ్డలు కొంతమంది తాగుతూ ఉంటారు, ఎక్కడంటే అక్కడ పడిపోతూ ఉంటారు, ఏదంటే అది చేస్తూ ఉంటారు. అలాగే తల్లిగా మనం అలా చేయాలనేసి కాదు దేవుడు అనేది. వాళ్ళని గురించి వేయించాలా, ప్రార్థించి వారితో పోరాడి బయటికి తీసుకొని రావాలా. హల్లెలూయా. మీరు పాపం చేస్తా ఉన్నారు, లేకపోతే లోకంలో పడిపోతా ఉన్నారు అంటే వారి తప్పు కాదు. హల్లెలూయా. కొట్లాడుతూ ఉంటారు కొంతమంది, వారి తప్పు కాదు. హల్లెలూయా. ఊరుకుంటే కసురుకుంటూ ఉంటారు కొంతమంది ఇళ్లలో, వారి తప్పు కాదు. హల్లెలూయా. మనదే తప్పు. హల్లెలూయా. నువ్వేం చేయాలా? ప్రార్థించేటువంటి బిడ్డగా ఉండాలి.
వారు అలా చేస్తా ఉన్నారంటే వారిలో ఒక క్రియ పని చేస్తాం, ఒక దురాత్మ పని చేస్తావు. హల్లెలూయా. ఒక స్త్రీ, నేను వీడియో చూసినాను, ఒక అన్న రోడ్డు మీద వెళ్తా వెళ్తా సువార్త చేస్తా ఉంటాడు. ఇద్దరు స్త్రీలు భర్తలు ఇద్దరికి వదిలిపెట్టేసి ఆ స్త్రీలు ఏం చేస్తా ఉన్నారు అంటే రోడ్లో ఎక్కడో ఉండి ఒక సందులో వెళ్ళేటప్పుడు లారీలు వెళ్తా ఉంటాయి కదా, లారీలు కార్లు, ఇలా ఒక పురుషుడు ఇద్దరు పురుషులు అలా వెళ్ళేటప్పుడు వాళ్ళని ఆపి ఆ స్త్రీలు ఏం చేస్తా ఉన్నారంటే వ్యభిచారం చేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే భర్తలు వదిలిపెట్టినారు, పిల్లల్ని ఎలా పోషించుకోవాలో తెలియదు, వారి కోసం డబ్బుల కోసం పని చెయ్యలేక ఏం చేస్తా ఉన్నారు, వ్యభిచారం చేస్తా ఉన్నారు, అంటే శరీరాన్ని అమ్ముకుంటా ఉన్నారు. హల్లెలూయా. ఎవరిని? లారీల వాళ్ళని వీళ్ళని ఆపేసి అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళేసి ఒక దైవజనుడు వెళ్ళేసి పరిచయం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ నాన్న. నువ్వు మా చెల్లి లాంటి దానివి, మా అక్క లాంటి దానివి, నువ్వు ఇలాంటి పాపాన్ని వదిలిపెట్టమ్మా. ఈ లోకంలో నీకు క్షణం మాత్రము డబ్బుల కోసం మాత్రమే నువ్వు పాపం చేస్తా ఉన్నావేమో, అయితే ఈ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు పరిశుద్ధంగా జీవించు, యేసుక్రీస్తుకు మొరపెట్టు, దేవుడు నీకు సహాయం చేసేటువంటి వాడుగా ఉన్నాడు అనేసి ఎప్పుడైతే చెప్పినాడో వాళ్ళు ఏం చేశారు అంటే కన్నీళ్లు విడుస్తూ ఆ ప్రాంతం నుంచి, అవునయ్యా నా తల్లి గాని నా పిల్లలు గాని ఎవరైనా చూస్తే నేనేం చేయాలంటే ఊరేసుకొని చచ్చిపోవాల్సింది. నిజమా కాదా? ఏం చేస్తా ఉంటారు, ఎవ్వరూ చూడలేదులే అనేసి పాపం చేస్తా ఉంటారు స్త్రీలు. అయితే తన కుమారుడు చూసినప్పుడు ఎంత వేదన. హల్లెలూయా. అలాంటి స్త్రీ ఏం చేయబడ్డారు, వద్దయ్యా ఇంకా మా జీవితంలో మేము పని చేయము ఇలాంటిది అనేసి ఆ ప్రాంతాన్ని నుంచి వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారు. హల్లెలూయా. అలాంటి గొప్ప దైవజనుడు వారి మధ్యకి వెళ్ళేసి ప్రకటిస్తా ఉన్నప్పుడు ఏడుపు వచ్చేసింది. హల్లెలూయా. ఈరోజు అలా చెప్పేటువంటి వారు లేరు. హల్లెలూయా. ఏం చేసేటువంటి వారు లేరు, అలా చెప్పేటువంటి వారు లేరు. ఏం చేస్తా ఉన్నట్టు చేస్తే చేయని పాపం మనకేం అవసరం, అదొక తిరుగుబోతుంది, ఇలా మాట్లాడుకుంటా ఉన్నాం. హల్లెలూయా. అయితే నీవేం చేయాలి, వాళ్ళు హెచ్చరించాలి, ఇది తప్పు అనేసి నువ్వు హెచ్చరించాలి. పాపం వలన వచ్చు జీతం మరణం. హల్లెలూయా. పాపం ఏం చేస్తుంది, మరణానికి అప్పగించేస్తుంది. అది ఎలా వస్తుందో తెలియదు. హల్లెలూయా. మా ఊర్లోనే ఉన్నారు ఇద్దరు స్త్రీలు, మీకు తెలిసిన పేర్లు అయితే చెప్పాను. ఇద్దరు స్త్రీలు ఉన్నారు మా ఊర్లో. ఒక స్త్రీ విస్తారముగా పాపం చేసేది, డబ్బులు తీసుకొని నలుగురిని ముగ్గురిని ఇళ్ళకి రప్పించుకొని పురుషులని ఎలాగంట గలీజ్గా పాపాత్మురాలైనటువంటి స్త్రీ కాడి ఘోరంగా పాపం చేసేది. హల్లెలూయా. అలాంటి స్త్రీ ప్రతిరోజు డాక్టర్ వాళ్ళ దగ్గర రావడం, సూది వేయడం, పార్టీలు పెట్టడం, ఇదే సరిపోయింది ఆ రోగాలకి. ఎందుకంటే ఒక్కరితో కాదు, ఇద్దరితో కాదు, 4-5 మందితో ఏం చేస్తా ఉంది ఆ స్త్రీ, పాపం చేస్తా ఉంది. అలాంటి స్త్రీ కుమారుడు, ఆమె టౌన్ పోయే గడికో వెళ్తా ఉంటే తన కుమారుడు, అమ్మ నువ్వు వెళ్ళాకు నేను వస్తాననేసి పరిగెడతా వెళ్తా ఉంటే కుమారుడిని కూడా లెక్క చేయకోకుండా దొబ్బుతే, మన ఇంటికి చర్చి దగ్గరికి వెళ్ళే దావలో కాలువ ఉంది, దొబ్బుతే వెళ్ళి కాలువలో పన్నాడు. హల్లెలూయా. కొడుకును కూడా పట్టించుకోకుండా ఏం చేసింది, దొబ్బేసి వెళ్ళిపోయింది. అలాంటి స్త్రీ అనుకోకుండా ఒక దినం వచ్చింది, కళ్ళు మూసేసింది. ఆమెకు మళ్ళీ ఏజ్ ఎంత ఉంటుంది అంటే 35 నుంచి 40 ఏళ్ళు మాత్రమే. హల్లెలూయా. ఇది 35 నుంచి 40 ఏళ్ళు మాత్రమే. అలాంటి స్త్రీ ఏమైపోయింది, మరణానికి అప్పగించబడి కుమారుని వదిలిపెట్టింది. ఇంకొక స్త్రీ భర్తను వదిలిపెట్టేసింది, ఇంకొక ఆయన పడి వెళ్ళిపోయింది. ఆ పేరంటే ప్రతి ఒక్కరికి నోటేడ్ అనుకోండి చాలా మా ప్రభు. అలాంటి స్త్రీ కూడా హార్ట్ అటాక్ ద్వారా అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకోకుండా వెంటనే చనిపోయింది. బాగా మాట్లాడే వ్యక్తులే పాపం వల్ల ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. మనం బాగా ఉన్నాం ఇక్కడ చూస్తా, నువ్వు పాపం చేస్తా ఉన్నట్లయితే, విపరీతముగా తిరుగుతా ఉన్నట్లయితే దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఏమనేసి, నీకు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంతవరకు నువ్వు పాపం చేస్తా ఉన్నట్లయితే కన్నా ఇంతవరకు కూడా నీ భర్తకు కాను రాకోకుండా చేసినటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో, నీ కుటుంబానికి కాను రాకోకుండా చేసినటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో, ఆయన ఏమై ఉన్నాడంటే క్షమించేటువంటి వాడై ఉంటా ఉన్నాడు. మీకు తెలుసా, కొంతమంది మన వాళ్ళు చనిపోయి ఉంటారు. నేను చెప్పినా కదా ఇప్పుడు ఇద్దరు ఇలా
చాలా మంది సూసైడ్ చేసుకొని లేకపోతే ఊరేసుకొని ఏదైనా తాగి చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారంటే అందరూ కూడా నరకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం ఘోష చేస్తా ఉంటారు అంటే, బైబిల్ గ్రంథం ఉంది కదా, ఒక దైవజనుడు చెప్పింది నేను విన్నటువంటి మాట ఇది. బైబిల్ గ్రంథంలో మనం ఇలా మాటలు చెప్తా ఉన్నాం కదా, మనలో కూడా అలాంటి వారు ఉన్నారు. హల్లెలూయా. పాపం చేసేటువంటి వారు, అబద్ధములు ఆడేవారు, కొండములు పెట్టేటువంటి వారు, కుటుంబాలను నాశనం చేసేటువంటి వారు, సమాధానం లేకుండా ఉన్నటువంటి వారు అనేక మంది మన వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. మనకంటే ముందుగా చనిపోయి కదా ఇలాంటివి చేసి వాళ్ళందరూ ఏం చేస్తా ఉంటారు అంటే నరకంలో. మరి ఆత్మలు ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఉంటాయి. హల్లెలూయా. మనకు కనిపించవులేండి, ఇక్కడ ఆత్మలు ఉంటాయి. ఏమనేసి అంటా ఉంటాయి అంటే, వాక్యం చెప్పేటప్పుడు పరిశుద్ధ ఆత్మని ద్వారా అదిగో ఆ స్త్రీ ఉంది కదా, ఆమె పాపం చేసి వచ్చి ఉంది ఇప్పుడే. హల్లెలూయా. ఏమంటాయి? అదిగో ఆ స్త్రీ పాపం చేసి వచ్చి ఉంది, ఇప్పుడే ఇంటి దగ్గర కొట్లాడి వచ్చి ఉంది. అయితే క్షణిక ఆవేశము ద్వారా నేను అనుకోకుండా ఫ్యాన్కి ఉల్లేసుకొని చచ్చిపోయినా, అయితే ఇంకా వాళ్ళు బ్రతికి ఉన్నారు, ఇంకా నేను నరకంలో కాలిపోతా ఉన్నా, వాళ్ళను కూడా చంపే అనేసి ఏం చేస్తా ఉంటాయి, ఆత్మల ఘోషణ పెడతా ఉంటాయి. హల్లెలూయా. ఇంకా అదిగో ఆ స్త్రీ ఉంది కదా, ఇంకా బాప్టిజం తీసుకోలే, ఇష్టానుసారంగా ఇంట్లో అల్లుడిని కోడల్ని వేధిస్తా ఉంది, విడదీస్తా ఉంది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను తట్టుకోలేక నేను చనిపోయినా, ఈనాడు నేను నరకంలో ఉన్నా, ఆ స్త్రీ నింగా సంఘంలో నాకు కనిపిస్తా ఉంది అనేసి ఆ ఆత్మలు ఏం చేస్తా ఉంటాయంట, ఘోష చేస్తా ఉంటాయి. హల్లెలూయా. ఒక యవనస్తుడు ఉన్నాడు, అదిగో ఆ యవనస్తుడు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు, తల్లిదండ్రులను గౌరవించకపోకుండా ఉన్నాడు, పాపం చేస్తా ఉన్నాడు, బైబిల్ చదవడం లేదు, ఏమి కూడా మాట వినడం లేదు అనేసి యవనస్తులు చనిపోయి ఉంటారు కదా, ప్రేమ ద్వారా దాని ద్వారా దీని ద్వారా అనేసి వాళ్ళు ఎక్కడ ఉంటారు, నరకంలో ఉంటారు. వారి ఆత్మలు ఇక్కడికి వచ్చేసి ఘోష పడతా ఉంటాయి. హల్లెలూయా. ఇదిగో ఇప్పుడే ఆ వ్యక్తి ఇంటి దగ్గర అమ్మాయితో చాట్ చేసి వచ్చి ఉన్నాడు, అయితే నేను చనిపోయినా ఆ వ్యక్తి ఇంకా బతికి ఉన్నాడే అనేసి ఏం చేస్తా ఉంటాయి, పరిశుద్ధ ఆత్మదేవునికి కంప్లైంట్ చేస్తా ఉంటాయి. అయితే ఇప్పటికైనా మారుతావు. హల్లెలూయా. ఇప్పుడైనా నువ్వు రక్షణ పొందుతావు, ఇప్పటికైనా నీ పాపంలో విడిచిపెడతావు అనేసి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, నిన్ను తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెడతా ఉన్నాడు. హల్లెలూయా. నీ మీద దురాత్మ పని చేస్తా ఉంది, నీ మీద క్రియలు పని చేస్తా ఉన్నాయి. నజరేయుడైన యేసు నామములో బంధించమని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభు. హోలీ స్పిరిట్ ఆఫ్ లార్డ్, పరిశుద్ధాత్మని కార్యం జరిగించండి. ప్రతి క్రియను ప్రభు, ప్రతి అంధకార శక్తిని ప్రభు నజరేయుడైన యేసు నామములో బంధించమని ప్రార్థిస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట సజీవమైనటువంటి వాక్యం, సజీవమైనటువంటి దేవుని మనం ఆరాధిస్తా ఉన్నాం. హల్లెలూయా. అలాంటిగా మనం ఉన్నప్పుడు మనలో